ओम शांति। मीठे बच्चे, तुम ब्राह्मण हो, यज्ञ रक्षक। यह यज्ञ ही तुम्हें मन इच्छित फल देने वाला है। మధురమైన పిల్లలు, మనము బ్రాహ్మణులం అయినాము, యజ్ఞ రక్షకులు అయినాము. ఈ యజ్ఞము మన యొక్క మనో కోరికలకు ఫలం ఇచ్చేటటువంటి యజ్ఞమైంది ఇది. प्रश्न, किन दो बातों के आधार से 21 जन्म के लिए सब दुख से छूट सकते हैं? ఏ రెండు మాటల ఆధారంతో 21 జన్మల అన్ని దుఃఖాలు నుంచి మనం విముక్తి కావచ్చు. ప్యార్ సే యజ్ఞ की సేవా కరో और బాప్ కో యాద్ కరో. ప్రీతిగా యజ్ఞ సేవ చేయండి, ప్రీతిగా బాబా తలంపు చేయండి. 21 జన్మ కభీ దుఃఖ నహీ హోగా. 21 జన్మలో ఎప్పుడూ దుఃఖం అనేది మనకి కలగదు. దుఃఖకే ఆశు నహీ బహాయింగే. దుఃఖము యొక్క కన్నీరు ఎప్పుడు మనము కార్చము. తుమ్ బచ్చోं को बाप की श्रीमत है. बच्चे बाप के सिवाय कोई भी मित्र संबंधी दोस्त आदि को याद ना करो. పిల్లల యొక్క శ్రీమతం తండ్రి ఇచ్చే శ్రీమతం అయింది. పిల్లలు తండ్రి తప్ప వేరే ఏ మిత్ర సంబంధీకులు, దోస్త్, ఫ్రెండ్స్ వాళ్ళని తలంపు చేయొద్దండి. బంధనముక్తులు అయ్యి ప్రీతిగా యజ్ఞాన్ని సంభాలన చేయండి. మీ మనో కోరిక ఫలము తీరుతుంది. గీత్, बचपन के दिन बुला न देना, आज हंसे कल रुला न देना. ओम शांति। मीठे मीठे बच्चों ने गीत सुना और इसका अर्थ भी समझा कि यह हमारे ఈశ్వరీయ జన్మ है. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు కదా, దీని అర్థము తెలుసుకున్నారు కదా. ఇది ఈశ్వరీయ జన్మ అయింది. इस जन्म में हम जिसे मम्मा बाबा कहते हैं, उनकी मत पर चलने से ही हम विश्व के मालिक बनेगा. ఈ జన్మలో మనము ఎవరినైతే మమ్మా బాబా అని చెప్తూ ఉన్నామో వాళ్ళు చెప్పిన మతం పైన నడుచుకుంటూ పోయినట్లయితే మనం విశ్వ మాలికలం అవుతాము. क्योंकि वह नए विश्व का रचयिता है. इस निश्चय से ही तुम यहाँ बैठे हो. ఎందుకంటే బాబా అయినారు కొత్త విశ్వానికి రచయిత అయినారు. ఈ నిశ్చయంతో మనం ఇక్కడ ఉన్నాము. విశ్వకే మాలిక్ పనేకా వర్షా లే రహే హో. విశ్వ మాలిక్ అయ్యేటటువంటి ఆస్తి బాబా నుంచి తీసుకుంటూ ఉన్నాము. ఏ జో పురాణీ విశ్వ హై వతో వినాశ్ హోనే వాలా హై. ఈ పాత విశ్వం ఏదైతే ఉన్నదో ఇది వినాశం అయ్యేటటువంటిది. ఇన్మే కోయి సుఖ్ నహీ హై. ఈ ప్రపంచంలో సుఖమేమీ లేదు. సబ్ విషయ సాగర్ మే గోతే ఖా రహే హో. అందరూ కూడా వికారాల సాగరంలో మునిగి తేలుతూ ఉన్నారు. రావణ్కి జంజరో మే దుఃఖీ హోకర్ సబ్కో మర్నా హై. రావణ యొక్క సంకెళ్లలో అందరూ దుఃఖీ అయ్యి అందరూ చనిపోవలసిందే. బాప్ బచ్చోं को वर्षा देने आए हैं. बच्चे जानते हैं हम जिनके बने हैं उनसे वर्षा पाना है. బాబా పిల్లలకు ఆస్తి ఇచ్చే కోసం వచ్చినారు. పిల్లలు తెలుసుకున్నారు మనం ఎవరికి అయినామో వాళ్ళ యొక్క ఆస్తిని మనం పొందాలి. वह हमको राजयोग सिखलाते हैं. जैसे बैरिस्टर करेंगे हम बैरिस्टर बनाएंगे. బాబా వచ్చి మనకి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఎట్లా బ్యారిస్టర్ అంటారు, మేము బ్యారిస్టర్ అవుతాము అనని. బాప్ कहते हैं तुमको स्वर्ग का डबल सिरताज बनाऊंगी. బాబా చెప్తూ ఉన్నారు పిల్లలను స్వర్గకి డబల్ కిరీటధారులుగా చేస్తూ ఉన్నారు. శ్రీ లక్ష్మీ నారాయణ అథవా ఉస్కే డినాయిస్టీ కా వర్షా దేనే ఆయా. బాబా లక్ష్మీనారాయణ యొక్క ఆస్తిని ఇచ్చే కోసం వచ్చినారు. उसके लिए ही तुम राजयोग सीख रहे हो, ये बातें भूलो मत. దానికోసమే మనం రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. పిల్లలు ఈ విషయాలు ఎప్పుడూ మర్చిపోవద్దు. మాయా బులాయేంగే పరంపిత పరమాత్మ సే భేముఖ్ కరేగా. మాయ మర్చిపోయేట్లు చేస్తుంది, పరంపిత పరమాత్మ నుంచి మనల్ని దూరం చేస్తుంది. उनका धंधा ही यह है
जब से उसका राज्य हुआ है तुम बेमुख बनते आए हो. మాయ యొక్క పనే ఇదన్నమాట. ఎప్పటి నుంచి మాయా రాధ్యం ప్రారంభమైందో అప్పటి నుంచి మనం ఈశ్వరుని నుంచి దూరమైనాము. अब कोई काम के ना रहे, शकल बल मनुष्य की है परंतु सीरत बिल्कुल बंदर की. ఇప్పుడు మనుషులు దేనికి పనికిరాని వారుగా అయిపోయినారు. ముఖము చూస్తే మానవ రూపం, అయితే లక్షణాలు చూస్తే కోతి లక్షణాలు. తుమారీ సూరత్ మనుష్యకి సీరత్ దేవతావంకి బనా రహే హై. అయితే ఇక్కడ మనకి ముఖము మానవ రూపము, అయితే లక్షణాలు దేవతా లక్షణాలుగా బాబా చేస్తూ ఉన్నారు. బాబా कहते हैं बचपन भूल ना जाओ, इसमें तकलीफ कोई भी नहीं है. పిల్లలు బాల్యాన్ని మర్చిపోవద్దు, ఇక్కడ కష్టమైన మాట ఏదీ లేదు. जो निर्बंधन है उनके तो अहोस भाग्य कहेंगे. ఎవరు నిర్బంధనంలో ఉన్నారో వాళ్ళకి చెప్తారో అహో సౌభాగ్యులు అని చెప్పొచ్చు. लौकिक माता पिता तो है विकारों में डालने वाला और यह माता पिता है स्वर्ग में ले जाने वाला. లౌకిక తల్లి తండ్రి వికారాలలో పడవేస్తారు, అయితే ఈ అలౌకిక తల్లి తండ్రి మనల్ని స్వర్గానికి తీసుకుపోతారు. జ్ఞాన్ స్నాన్ కరా రహే హై, ఆరామ్ సే బైఠే హై, శరీర్ సే కామ్ భీ లేనా హై. జ్ఞాన స్నానం చేయిస్తూ ఉన్నారు, ఆరాంగా కూర్చున్నాము, శరీరంతో కూడా పని చేయించాలా. बेहद के बाप से वसा मिल रहा है और कोई की याद नहीं सताती. బేహద్దు తండ్రి నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్నాము, వేరే ఏ తలంపు మనల్ని సతాయించకూడదు. అగర్ కోయి బంధన్ హైతో ఫిర్ యాద్ సతాతి. ఒకవేళ ఏదైనా బంధనం ఉన్నది అంటే ఆ తలంపు మనల్ని సతాయిస్తూ ఉంటుంది. కోయి సంబంధి యాద్ ఆయా, మిత్ర దోస్త్ యాద్ ఆయా, బైస్కోప్ యాద్ ఆయా, तुमको तो बाप कहते हैं और कोई को याद नहीं करो. సంబంధీకులు తలంపు వస్తారు, మిత్రుల తలంపు వస్తాయి, సినిమా తలంపు వస్తుంది. బాబా అంటారు పిల్లలు ఏ తలంపు చేయకూడదు. యజ్ఞకి సేవా కరో और बाप की याद करो. యజ్ఞ సేవ చేయండి, బాబా తలంపు చేయండి. 21 जन्म तुम कभी दुख नहीं पाएगा, दुख के आंसू नहीं बहेंगे. 21 జన్మలు మీరు దుఃఖాన్ని అనుభవించరు, దుఃఖము యొక్క కన్నీరు కార్చరు. बेहद के माँ बाप को कभी छोड़ना नहीं चाहिए, యజ్ఞ की సేవా करनी चाहिए. బేహద్దు తండ్రిని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు, యజ్ఞ సేవ సదా చేస్తూ ఉండాలి. तुम हो यज्ञ के रक्षक, यज्ञ की हर प्रकार की सेवा करनी है. మనం యజ్ఞ రక్షకులం అయినాము, యజ్ఞము యొక్క ప్రతి ఒక్క సేవ చేయాలి. యజ్ఞ మన ఇచ్ఛుత్ ఫల్ దేతా హై, అర్థాత్ జీవన్ ముక్తి స్వర్గకి రాజా ఈ దేతా హై. ఈ యజ్ఞము మన మనో కోరికలు తీరుస్తుంది, అంటే జీవన్ ముక్తి స్వర్గరాజ్యాన్ని ఇస్తుంది. ऐसे यज्ञ की कितनी संभाल करनी चाहिए, कितनी शांति रहनी चाहिए. ఈ యజ్ఞం మనల్ని ఎంత సంభాలన చేస్తూ ఉంది, ఎంత శాంతిగా ఉండాలి. కోయి భీ ఆవే తో సమझो యహా తో సుఖ శాంతి లగి హుయి హై. ఎవరైనా వస్తే అనుకోవాలి ఇక్కడ ఎంత సుఖ శాంతి ఉన్నది. యహా కుచ్ భీ ఆవాజ్ కర్నా బిల్కుల్ పసంద్ నహీ ఆతా. ఇక్కడ ఎక్కువ శబ్దం చేసేది మనసు ఇష్టపడదు. रावण के राज्य से छुटकर आए हैं, अभी हम रामराज्य में जाते हैं. రావణ రాజ్యాన్ని వదిలేసి వచ్చినాము, ఇప్పుడు మనము రామరాజ్యానికి వెళ్ళాలి. जो बंधन मुक्त है उनके लिए तो अहो सौभाग्य, लखपति करोड़पति से भी हम वह महान सौभाग्यशाली है. जो बेहद के बाप सा वसा लेते हैं, जिसका बंधन टूट गया उनका भी कहेंगे अहो सौभाग्य. ఎవరు బంధన ముక్తులు అయి ఉంటారో వాళ్ళు అహో సౌభాగ్యులు అని చెప్పచ్చు.
ఎంత లక్షాధికారులు కోటీశ్వరులు ఉన్నా ఎవరైతే బాబా నుంచి ఆస్తి తీసుకుంటూ ఉన్నారో, బంధనాలు లేవో, వాళ్ళకి మహాన్ సౌభాగ్యశాలీలు అని చెప్పచ్చు. जो बंधन मुक्त बन बाबा से वसा लेते हैं उनकी कितनी तकदीर खुल जाती है. ఎవరు బంధన ముక్తులు అయ్యి బాబా నుంచి ఆస్తి తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎంత అదృష్టము, వాళ్ళకి భాగ్యము తయారవుతుంది. बाहर तो रव रव नरक है जिसमें दुख के बिगर कोई सुख नहीं है. బయట ప్రపంచంలో నరకం ఉన్నది, దుఃఖము తప్ప సుఖం అనేది లేదు. बाप कहते हैं और सब चिंताओं को छोड़ यज्ञ की सर्विस प्यार से करो. అన్ని చింతలు వదిలిపెట్టేసి యజ్ఞ సేవ ప్రీతిగా చేయండి. धारण करो पहले पहले अपना जीवन हीरे जैसा बनाना. ధారణ చేసుకోండి, మొదట మన జీవితాన్ని వజ్రంలాగా తయారు చేసుకోవాలి. वो बनेगा श्रीमत पर यहाँ तो सब बच्चे బంధన్ సే छूटे हुए हैं. అది శ్రీమతం పైనే అవుతుంది. ఇక్కడ పిల్లలు అన్ని బంధనాలు తెంచుకున్నారు. अपना स्वभाव भी बहुत अच्छा रखना है, सतो प्रधान बनना. మన స్వభావము చాలా మంచిగా ఉండాలి, సతో ప్రధానంగా అవ్వాలి. नहीं तो సతో ప్రధాన राज्य में ऊंच पद पा नहीं सकते. లేదంటే సతో ప్రధాన ప్రపంచంలో మనం ఉన్నతమైన పదవి తీసుకోలేము. యజ్ఞ సే జో కుచ్ మిలే వహ్ స్వీకార్ కర్నా హై, బాబా అనుభవి హై. యజ్ఞము ద్వారా ఏమంతా దొరుకుతుందో అది స్వీకరించాలా, బాబా అనుభవి అయినారు. कितना भी बड़ा जौहरी था, कहा आश्रम में जाएंगे तो आश्रम के नियमों पर पूरा चलना. ఎంత పెద్ద వజ్ర వ్యాపారి అయినా ఆశ్రమాలకి పోతే ఆశ్రమ నియమాల ప్రకారం నడుచుకోవాలి. వహా ఐసే నహీ మాంగా జాతా హై కి హమ్కో ఫలానీ చీజ్ దో. అక్కడ ఎప్పుడు ఇట్లా అడగకూడదు, మాకు ఫలానా వస్తువు కావాలి అని. बड़ा रॉयल्टी से भी जो भोजन सबको मिलता है वही खाया जाता है. ఆశ్రమాలలో చాలా రాయల్టీగా అక్కడ అందరికీ ఏం భోజనం దొరుకుతుందో అదే మనం స్వీకరించాలి. इस ईश्वरीय आश्रम में बड़ी शांत रहना चाहिए. ఈ ఈశ్వరీయ ఆశ్రమంలో చాలా శాంతిగా ఉండాలి. जो पिया के साथ है సో भी दोनों बाप दादा बैठे हैं, सन्मुख बैठ सुनते हैं. ఇక్కడ తండ్రి జతలో ఎవరైతే ఉన్నారో ते ఇద్దరు ఉన్నారు, సన్ముఖంలో కూర్చొని మనం వింటూ ఉన్నాము. अगर अभी सर्विस लायक ना बने तो फिर कल्प कल्पांतर पदभ्रष्ट हो जाएगा. సర్వీస్ చేసే యోగ్యత కలగాలి, లేదంటే కల్ప కల్పాంతరానికి పదభ్రష్టులు అయిపోతాము. अंधों की लाठी बन यह महामंत्र सबको देना है, यही संजीवनी बूटी है. అందులకి కర్ర అవ్వాలి, మహామంత్రము అందరికీ ఇవ్వాలి, ఇదే సంజీవని మూలిక అయింది. कोई को माया बिल्कुल ही बेहोश कर देती है. इस युद्ध के मैदान में तो कहा जाता है बाप और वर्षा को याद करो. కొంతమందిని మాయ పూర్తిగా స్పృహ లేకుండా చేసేస్తుంది. ఇది యుద్ధ మైదానము అని చెప్తారు. ఇక్కడ తండ్రి మరియు తండ్రి ఇచ్చే ఆస్తి తలంపు చేయాలి. యహై సంజీవని బూటీ హనుమాన్తో తుమ్ హీ హో, నెంబర్ వార్ మహావీర్ బంతే హో. ఇదే సంజీవని మూలిక అయింది. హనుమాన్ మనమే అయినాము, నెంబర్ వార్ మహావీర్ అయినారు. बहुत है जो बेहोश हो पड़े हैं, उनको होश में लाना है तो कुछ जीवन बना लो. చాలామంది స్పృహ లేకుండా పడిపోయినారు, వాళ్ళని స్పృహలోకి తీసుకువచ్చి వాళ్ళకి జీవనం ఇవ్వాలి. देह में भी मोह नहीं रखना है, मोह रखना चाहिए बाप और अविनाशी ज्ञान रत्न. మోహం అనేది తండ్రి పైన, తండ్రి ఇచ్చే జ్ఞానం పైన ఉండాలి.
జితనీ ధారణ హోగి ఉతనా ఔరోం కో భీ ఖరాయేగా. ఎంత ధారణ అవుతుందో అంత ఇతరులకి చేయిస్తాము. బాప్ कहते हैं हमको ज्ञानी तो आत्मा प्रिय लगते हैं. బాబాకు జ్ఞాని ఆత్మ అంటే చాలా ఇష్టము. ప్రదర్శనకి సర్వీస్ के लिए బాబా జ్ఞాని బచ్చోं को ही ढूंढते हैं. సర్వీస్ బాగా చేసేదానికి బాబా జ్ఞాని ఆత్మల్నే వెతుకుతూ ఉంటారు. समझाना बड़ा सहज है, बड़े बड़े आदमी सुनकर खुश होते हैं. జ్ఞానం తెలిపించేది చాలా సహజమైంది. పెద్ద పెద్ద వ్యక్తులు విని చాలా ఖుషి అవుతారు. समझते हैं जीवन इस संस्था द्वारा बनती है, परंतु यह भी कोटों में कोई समझते हैं. అనుకుంటారు మన జీవితం ఈ సంస్థ ద్వారా బాగా తయారవుతుంది, అయితే కోటిలో కొందరే తెలుసుకుంటారు. यह है बेहद का संन्यास, जो कुछ इस पुरानी दुनिया में देखते हैं ये सब खत्म हो जाएगा. ఏమంతా ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ ఉన్నామో అన్నీ వెళ్ళిపోతాయి. అభీ తో బాప్ సే వసా లేనా హై, వాపస్ జానా హై. ఇప్పుడు బాబా నుంచి ఆస్తి తీసుకోవాలి, వాపస్ ఇంటికి పోవాలి. ఫిర్ సే హమ్ సూర్యవంశీ కుల్ మే ఆకర్ రాజ్య కరేగా. राज्य किया था फिर माया ने छीन लिया है. సూర్యవంశంలో వచ్చి రాజ్యం చేస్తాము, తిరిగి మాయ వచ్చి తీసేసుకుంటుంది. మీఠీ మీఠీ బాప్ కో యాద్ కర్నా హై, దిల్ బాప్ కే పాస్ లగి హుయి హో. మధురాతి మధురమైన తండ్రి తలంపు చేయాలి. మన మనస్సు ఎప్పుడూ బాబా దగ్గరే ఉండాలి. कर्मेंद्रियों से कर्म तो करना है, श्रीमत पर चलना है. कर्मेंद्रियालతో కర్మ చేయాలి, శ్రీమతం పైన నడుచుకోవాలి. लाडले मीठे बच्चे बाप कहते हैं मुख से सदैव ज्ञान रतन निकले, पत्थर नहीं निकाल. మధురాతి మధురమైన పిల్లలు నోటి నుంచి ఎప్పుడూ జ్ఞానరత్నాలే రావాలి, రాళ్ళు రాకూడదు. कोई भी संसार समाचार की बातें नहीं निकालो. ప్రపంచ విషయాలు ఏవి మీరు తీయవద్దండి. मुख कड़वा हो जाते हैं, एक दो के रतन देते रहो, तुम्हारे पास रत्नों की झोली है. ఒకరు ఇంకొకరికి జ్ఞానరత్నాలే ఇవ్వాలి, అప్పుడే రత్నాలతో జోలి నిండుగా ఉంటుంది. विनाशी धन दान करते हैं, भारत को महादानी कहा जाता है. వినాశీ ధనాన్ని దానం ఇస్తారు, భారత్కు మహాదాని అని చెప్తారు. బాప్ బచ్చోं को दान करते हैं, बच्चे बाप को ये दान करते हैं. ఇక్కడ తండ్రి పిల్లలకి దానం ఇస్తూ ఉన్నారు, పిల్లలు తండ్రికి దానం చేస్తూ ఉన్నారు. बाबा शरीर सहित सब कुछ आपका है, बाप फिर कहते हैं विश्व की भाषा ही तुम्हारी है. పిల్లలు చెప్తారు బాబా శరీర సహితంగా సమస్తము మీదే అయింది. బాబా చెప్తారు పిల్లలు విశ్వరాజ్య భాగ్యమే నీదైంది అని. इस पुरानी दुनिया को सब कुछ खत्म करना है, क्यों ना हम बाबा से सौदा कर ले. పాత ప్రపంచమంతా కూడా సమాప్తమైపోతుంది, ఎందుకు మనం బాబా దగ్గర ఈ జ్ఞానరత్నాల వ్యాపారం చేయకూడదు. బాబా ఏ సబ్ కుచ్ ఆప్కా హై, భవిష్య మే హమ్కో రాజా హీ దేనా. బాబా నా సర్వస్వము నీకు ఇస్తాను, భవిష్యత్తులో నాకు రాజ్యం ఇవ్వు అనని. యహీ చాతే హై, కోయి ఔర్ చీజ్కి హమ్కో దర్కార్ నహీ. వేరే ఏమీ మాకు వద్దు, మాకు విశ్వరాజ్యాన్ని ఇవ్వండి, భవిష్యత్తు రాజ్యాన్ని. ऐसे कोई ना समझे कि यह तन धन मन धन देते हैं तो हम कोई भूख मरेंगे. మనుషులు ఈ విధంగా అనుకోకూడదు, ఇక్కడ అన్నీ ఇచ్చేస్తే భగవంతునికి తనువు మనస్సు ధనము మేము ఆకలితో చనిపోతామా అని అనుకోకూడదు. ఏ శ్రీ బాబా కా భండారా హై,
जिससे सबका शरीर निर्वाह होता रहता है और होता रहेगा. శివబాబా బండారం నుంచి అందరి శరీర నిర్వాహ అవుతూ ఉంటుంది. ఇది అవుతూనే ఉంటుంది. द्रौपदी का मिसाल अब प्रैक्टिकल में पाठ चल रहा है. ద్రౌపదీదే ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా ఈ పాత్ర నడుస్తూ ఉన్నది. శివబాబా కా బండార్ సదైవ్ భర్పూర్ హై. శివబాబా యొక్క బండారం సదా భర్పూర్గా ఉంటుంది. यह भी एक परीक्षा थी जिसको डर लगा वो सब चले गया, बाकी साथ देने वाले चले आए. ఎవరికి భయమైందో వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, బాకీ జతలో ఉండేవాళ్ళు అట్లనే వచ్చినారు. భూక్ మర్నేకి బాత్ హీ నహీ హై. ఇక్కడ ఆకలితో చనిపోయే మాటే లేదు. बच्चों के लिए महल बन रहा है. अच्छा रहना है तो मेहनत कर अपना ऊंच पद बनाना. పిల్లల కోసమే మెహల్ తయారవుతూ ఉన్నది. మంచిగా ఉండాలి అంటే బాగా కష్టపడి ఉన్నతమైన పదవిని తీసుకోవాలి. కల్ప్ కల్ప్ की बाजी है. इस बारी इम्तिहान में फेल हुआ तो कल्प कल्पांतर होते रहेगा. ఇది కల్పకల్పము జరిగేటటువంటి ఆట. ఈసారి పరీక్షలో ఫెయిల్ అయినాము అంటే కల్పకల్పము అవుతూ ఉంటాము. పాస్ भी ऐसे होना है जो मम्मा बाबा के तख्त पर बैठे. పాస్ కూడా అట్లనే అవుతూ ఉండాలి. మమ్మా బాబా యొక్క సింహాసనం కూర్చోవాలి. 21 జనం తఖ్త్ పిచాడి తఖ్త్ పర్ బైఠేంగే. 21 జన్మలో సింహాసనం తర్వాత సింహాసనం కూర్చుంటాము. ఏక్ బాప్ కి సివాయ్ కోయి కో భీ యాద్ నహీ కర్నా హై. ఒక్క బాబా తప్ప వేరే ఎవరిని తలంపు చేసుకో. मुरली लिखना बहुत अच्छी सर्विस है. सभी खुश होंगे, आशीर्वाद देंगे. మురళి వ్రాసేది చాలా మంచి సర్వీస్ అయింది. అందరూ ఖుషి అవుతారు, ఆశీర్వాదం ఇస్తారు. బాబా అక్షర్ బహుత్ అచ్చే హై, నహీ తో లిఖతే హై అక్షర్ అచ్చే నహీ. బాబా అక్షరం చాలా బాగుంది, లేదంటే రాస్తారు అక్షరం బాగలేదు అని. बाबा हमको वाणी कट करके भेज देते हैं, हमारे रत्नों की चोरी हो जाता है. బాబా మాకు వాణి సగమే పంపిస్తూ ఉన్నారు, మాకు జ్ఞానరత్నాలన్నీ దొంగతనం అవుతూ ఉన్నది. బాబా हम अधिकारी है, जो आपके मुख से रतन निकलते हैं वो सब हमारे पास आना चाहिए. పిల్లలు అంటారు, బాబా మేము అధికారి అయినాము, మీ నోటి నుంచి ఏవైతే రత్నాలు వస్తూ ఉంటాయో అవి మాకు అన్నీ కూడా కావాలి అని. ఏ కహెంగే భీ వహ్ జో అనన్య హోగా. ఎవరు అనన్యమైన పిల్లలు ఉంటారో వాళ్ళు ఇట్లా చెప్తారు. మురళీకి సేవ బహుత్ అచ్చా రీతి కర్నా చాయే. మురళీ యొక్క సర్వీసు బాగా చేయాలి. సభీ భాషాओं में सीखना चाहिए. అన్ని భాషలలో నేర్చుకోవాలి. మరాఠీ, గుజరాతీ ఆది సబ్ బాబా రహమ్ దిల్ హై, బచ్చోं को भी रहम दिल बनना. అన్ని భాషలలో మురళి నేర్చుకోవాలి. బాబా ఎట్లా దయా సాగరుడో పిల్లలు కూడా దయా హృదయులు అవ్వాలి. పురుషార్థ్ కర్ జీవన్ బనానే కే లియే మదద్గార్ బన్నా హై. పురుషార్థం చేసి జీవితాన్ని శ్రేష్టంగా చేసుకునేదానికి సహయోగి అవ్వాలి. बाकी उस दुनिया का जीवन तो बिल्कुल ही फीका है, एक दो को काटते रहते हैं. ప్రపంచము కలియుగ ప్రపంచ జీవనము ఏమీ బాగలేదు. ఎంత తమో ప్రధానమైంది అంటే ఒకరికొకరు చంపుకుంటూ ఉన్నారు. अब क्यों ना हम बाबा की శ్రీమత్ पर चले. ఎందుకు మనం బాబా ఒక శ్రీమతం పైన నడుచుకోకూడదు. बाबा मैं आपका हूँ, आप जिस सर्विस में चाहे लगा दो, रिस्पांसिबल बाबा हो. బాబా నేను నీ బిడ్డనైనాను, ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్లో పెట్టండి, చెప్పండి. రెస్పాన్సిబిలిటీ బాబా అయినారు.
इस्लाम में आने वाले को बाबा सब बंधनों से मुक्त कर देगा। बाकी इस दुनिया में तो गंध लगा पड़ा है। ఈ ప్రపంచం చాలా మురికి ప్రపంచమైంది। ఈశ్వర్ సర్వవ్యాపి కహే బేముఖ్ కర్ దేతే। ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పి అందరూ ఈశ్వరుడి నుంచి దూరం అయిపోయినారు। अगर सर्वव्यापी है तो नज़दीक बैठे है, फिर हे प्रभु कह पुकारने की क्या दरकार है। ఒకవేళ భగవంతుడు సర్వవ్యాపి అయితే మనలోనే ఉన్నారు కదా, హే ప్రభు అనని పిలవవలసిన అవసరమేమున్నది। సమझावो तो గుర్గుర్ కర్తే హై। ఎవరికైనా ఈ విధంగా అడిగినామనుకోండి గుర్రనని కోపం చేసుకుంటారు। భగవాన్ खुद कहते हैं मैंने కభీ ఐసే కహా నహీ కి మై సర్వవ్యాపి। భగవంతుడే చెప్తూ ఉన్నాడు నేను సర్వవ్యాపిని కాదు అనని। ఏతో భక్తి మార్గ వాళ్ళనే లిఖ్ దియా హై। ఇది భక్తి మార్గం వాళ్ళు రాసినారు। हम भी खुद पढ़ते थे परंतु उस समय ऐसे नहीं समझते थे कि ये ग्लानी। బ్రహ్మ బాబా చదువుతూ ఉండేవాడు అప్పుడు భక్తిలో, అయితే వాళ్ళకి ఆ సమయంలో అనిపించలేదు ఇది భగవంతుడిని గ్లాని చేస్తూ ఉన్నాము అనని। భక్తోं को कुछ भी मालूम नहीं पड़ता, जो कुछ कहो वो सत्य मान लेते हैं। భక్తులకి ఏమీ అర్థమే తెలియదు, ఏం చెప్పినా అదే సత్యము అనుకుంటారు। बाबा कितनी अच्छी रीति समझाते हैं, फिर बाहर जाकर हंगामा करते हैं। బాబా ఎంత మంచిగా చెప్తూ ఉన్నారు, మళ్ళీ బయటికి పోయి మళ్ళీ గొడవ చేస్తూనే ఉంటారు। तो फिर कहा चलकर दासदासी नौकर चाकर बने। వాళ్ళంతా సత్యయుగంలో దాసదాసీలు నౌకర్లు అయిపోతారు। बाबा ने कह दिया है पिछाड़ी की जब समय होगा उस समय तुमको पूरा पता पड़ेगा। చివరి సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి। साक्षात्कार करते रहेंगे और बताते रहेंगे कि फलाने फलाने ఏ बनेंगे। సాక్షాత్కారము అవుతుంది, చెప్తారు చివరికి ఫలానా వాళ్ళు ఫలానా ఫలానా అవుతారు అని। उस समय सिर नीचे करना पड़ेगा, फिर वह खुशी नहीं रहेगा। ఆ సమయంలో తల దించుకోవాల్సి ఉంటుంది, అప్పుడు ఆ ఖుషి కూడా ఉండదు। दिल अंदर जैसे कांटा लगता रहेगा, ये क्या हुआ। మనసులో ఆ ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటుంది, ఎందుకు ఇట్లా అయింది అని। పరంతు టూ లేట్ బహుత్ పస్తాయేంగే హోగా తో కుచ్ భీ नहीं। అయితే టూ లేట్ బోర్డు పడిపోయిన తర్వాత ఏమీ చేయలేము, చాలా పశ్చాత్తాప పడతారు, అప్పుడు ఉండేది కూడా ఏమీ ఉండదు। బాప్ కహేంగే తుమ్కో ఇతనా समझाते थे फिर भी तुम ये कहते थे, अब अपना हाल देखो। బాబా అప్పుడు చెప్తారు నేను ఎన్ని రకాలుగా చెప్పినానా అయినా మీరు ఇట్లనే చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు చూడండి మీ పరిస్థితి। కల్ప కల్పాంతర్ పస్తాయేంగే సజ్నియోं को నెంబర్ వార్ లే ఆయేంగే నా। కల్పకల్పము పశ్చాత్తాప పడుతూనే ఉంటారు, సజనీలు నెంబర్ వారుగా వెళ్తారు। नंबर 1 से लास्ट तक समझेंगे, पढ़ाई अच्छी नहीं पढ़ी है तो लास्ट में बैठे हैं। చదువు బాగా చదువుకోలేదు అంటే లాస్ట్లో కూర్చుంటారు। इम्तिहान के दिनों में मालूम पड़ जाता है हम कितने मार्क्स से पास होंगे। చివరి రోజుల్లో అర్థమవుతుంది నేను ఎన్ని మార్కులతో పాస్ అవుతాను। तुम समझेंगे कि हम क्या पद पाएगा, మనకే అర్థమవుతుంది మనం ఏం పదవి తీసుకుంటాము। सर्विस नहीं करेंगे तो धूल मिलेगा, पढ़ाई और सर्विस पर ध्यान दें। సర్వీసే చేయట్లేదు అంటే లాస్ట్కి మట్టి మిగులుతుంది। చదువు మరియు సర్వీస్ ఈ రెంటిపైన అటెన్షన్ ఇవ్వాలి। मीठे थे मीठे बाबा के बच्चे हो तो बहुत मीठा बनना है। మధురాతి మధురమైన తండ్రికి పిల్లలు అయినారు అంటే చాలా మధురంగా అవ్వాలి। శివబాబా కితనా మీఠా కితనా ప్యారా హై। శివబాబా మధురాతి మధురమైన తండ్రి, ప్రియమైన తండ్రి అయినా। हमको फिर से ऐसे बनाते हैं, कितनी बड़ी यूनिवर्सिटी है।
బాబా మనల్ని తిరిగి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది ఎంత పెద్ద యూనివర్సిటీ అయింది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। धारणा, देह सहित सबसे मोह निकाल, बाप और अविनाशी ज्ञान रत्नों से मोह रखना है। देह సహితంగా మోహాన్ని తొలగించుకొని బాబా పైన, బాబా ఇచ్చే జ్ఞానం పైన మోహం పెట్టుకోవాలి. జ్ఞానరత్న దాన్ కర్తే రహనా హై, జ్ఞానరత్నాలను దానం చేస్తూ ఉండాలి. పढ़ाई और सर्विस पर पूरा ध्यान देना है, చదువు పైన సర్వీస్ పైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. बाप समान मीठे बनना है, संसार समाचार ना सुनना है, ना दूसरों को सुनाकर मुख कड़वा करना है. తండ్రి సమానంగా మధురంగా అవ్వాలి. ఈ ప్రపంచ సమాచారాలు వినకూడదు, ఇతరులకి వినిపించి మన ముఖము చేదుగా చేసుకోకూడదు. వరదాన్, हद से न्यारे रह परमात्मा प्यार का अनुभव करने वाले रूहानियत की खुशबू से संपन्न भव. హద్దు నుంచి అతీతంగా పరమాత్మ ప్రేమను అనుభవం చేసేవాళ్లే ఆత్మీయ సువాసనతో సంపన్నంగా ఉంటారు. जैसे गुलाब का पुष्प कांटों के बीच में रहते भी न्यारा और खुशबूदार बन रहता. గులాబీ పువ్వు ముళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ అన్నిటికీ అతీతంగా ఖుష్బూదారు సువాసనతో ఉంటుంది. కాంటోంకే కారణ్ బిగడ నహీ జాతా హై, ముళ్ళు ఉంటుంది కాబట్టి గులాబీ పువ్వు ఎప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. రుహే గులాబ్ జో సర్వ హద్దోం సే దేసే న్యారై హై, ఆత్మీయ గులాబీ పువ్వు అన్ని హద్దుల నుంచి, దేహం నుంచి అతీతంగా ఉంటుంది. కిసీ భీ ప్రభావమే నహీ ఆతా, ఏ ప్రభావంలోకి రాలేదు. రుహానియత్కి ఖుష్బూ సే సంపన్న, ఆత్మీయత సువాసనతో సంపన్నంగా ఉంటుంది. ఐసీ ఖుష్బూదూర్ ఆత్మాయే బాప్కే బ్రాహ్మణ్ పరివార్కే ప్యారే బన్ జాతే హై. ఈ విధమైనటువంటి ఈ సువాసన కలిగిన ఆత్మలు బాబాకు, బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా ఉంటారు. परमात्मा प्यार अकूट है, अटल है, इतना है जो सभी को प्राप्त हो सकता है. పరమాత్మ ప్రేమ అనంతమైనటువంటిది, అటల్ అయినటువంటిది, అది అందరూ ప్రాప్తి చేసుకోవచ్చు. లేకిన్ ఉసే ప్రాప్తి करने की విధి है न्यारा बनना. అయితే ఆ పరమాత్మ ప్రేమను ప్రాప్తి చేసుకోవాలి అంటే దానికి విధానమైంది న్యారా అయ్యేది, न्यारा अव्वाली. स्लोगन, अव्यक्त स्थिति का अनुभव करने के लिए व्यक्त भाव और भावना से परे रहो. అవ్యక్త స్థితి అనుభవం కావాలి అంటే వ్యక్త భావాలు, వ్యక్త భావనలు రెంటి నుంచి అతీతంగా ఉండాలి. అచ్చా, ఓం శాంతి. लहराता है, प्यार
के सागर की लहरों में दिल मेरा लहराता है। ओ बाबा मेरे। तुम ही मेरे सच्चे साथी, तुम ही हो मनमीत मेरे, तुम ही हो मनमीत मेरे। जीवन के हो गीत मेरे, गीतों के हो संगीत मेरे, गीतों के हो संगीत मेरे। तुम ही मेरे सच्चे साथी, तुम ही हो मनमीत मेरे, जीवन के हो गीत मेरे, गीतों के हो संगीत मेरे। तेरे प्रीत के गीत सुहाने, तेरी प्रीत के गीत सुहाने, गाकर मन हर्षाता है, गाकर मन हर्षाता है। ओ बाबा मेरे, मन तेरे ही गुण गाता है। प्यार के सागर की लहरों में दिल मेरा लहराता है। ओ बाबा मेरे। मुरली तेरी सुनकर बाबा मेरे चित्त को चैन मिला, मेरे चित्त को चैन मिला। रूह को बेहद राहत आई, खुशियों भरा दिन रैन मिला। खुशियों भरा दिन रैन मिला। मुरली तेरी सुनकर ओ बाबा मेरे चित्त को चैन मिला, रूह को बेहद राहत आई, खुशियों भरा दिन रैन मिला। दिलाराम तेरी यादों में, दिलाराम तेरी यादों में आनंद अलौकिक आता है, आनंद अलौकिक आता है। ओ बाबा मेरे, मन तेरे ही गुण गाता है। प्यार के सागर की लहरों में दिल मेरा लहराता है। ओ बाबा मेरे। जीवन का सच्चा सुख मिलता ओ बाबा तेरी बातों में, ओ बाबा तेरी बातों में। मुझको मेरा संसार मिला रूहानी रिश्ते नातों में। रूहानी रिश्ते नातों में। जीवन का सच्चा सुख मिलता बाबा तेरी बातों में, मुझको मेरा संसार मिला रूहानी रिश्ते नातों में। दुनिया से अलग मेरी दुनिया में, दुनिया से अलग मेरी दुनिया में एक तू ही नजर मुझे आता है, एक तू ही नजर मुझे आता है। बाबा ओ बाबा मेरे, मन तेरे ही गुण गाता है। प्यार के सागर की लहरों में दिल मेरा दिल मेरा लहराता है। ओ बाबा